ఓకే. కానీ 'డెమన్ పవన్' సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? నేను కూడా అప్లై చేస్తే బాగుండే అని థాట్ వచ్చిందా ఏమన్నా? అమ్మో! చాలా కష్టం అగ్ని పరీక్ష. కొత్తగా పెట్టారు గదా! పెద్ద అవును. టాస్క్‌లా ఉందది. ఆ! ఫస్ట్ ఒక 100 మెంబర్స్‌ని సెలెక్ట్ చేయడం. అందులో 40 మెంబర్స్‌ని తీయడం. అందులో 15 మెంబర్స్‌ని, హ్మ్. అందులో 6 మెంబర్స్‌ని లోపలికి పంపించడం. హ్మ్. కొన్ని చాలా ప్రొఫైల్స్ వచ్చుంటాయి. అందులో అవును. 100 మెంబర్స్‌ని కొంచెం తీసుంటారు. అది చాలా కష్టం. ఇంకా సెలబ్రిటీ అయ్యి లోపలికెళ్ళిపోవడం ఇంక ఈజీ అనిపించింది నాకైతే. అదే గదా! అంతే కదా! అవి ఏముండదు. అదేం డైరెక్ట్ ఉండదు కదా డైరెక్ట్ సెలబ్రిటీ. 'నాగార్జున' ఇంకా గారి దగ్గర రెస్పెక్ట్ వేరే ఉండేస్తారు. ఉంటది. అవును. అమౌంట్ కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ పేమెంట్ కూడా ఉంటది. బాగుంటది. హ్మ్. ఇదెలా అంటే కామనర్స్‌గా వెళ్ళడం అనేది కొంచెం పెద్ద టాస్కే. హ్మ్. టాస్కే. ఓకే. జడ్జెస్‌కి ముగ్గురికి నచ్చేసి, ఆడియన్స్‌కి నచ్చి లోపలికి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్. హ్మ్. అందులో సక్సెస్ అయ్యేది. చాలా ఫస్ట్ పవన్‌ని చాలా తక్కువ అంచనా ఏసాం. ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం గదా! ఆ! తక్కువగా మాట్లాడతాడు. యాక్టివ్‌గా తక్కువగా ఉంటాడు. ఆహ్, బా తెలిసిన ఫిట్‌నెస్‌లో గాని మాట్లాడడం కొంచెం మా ముగ్గులో ఎక్కువ అందరితో ఎక్కువ జోవియల్‌గా మాట్లాడేది జగదీష్. అది. అందరితో ఆహా! ఫుల్ ఉంటాడు. సో, పవన్‌ని బిగ్ బాస్‌లో చూడగానే ఆ గేమ్ ఇవన్నీ చూడగానే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది. హ్మ్. మావోడేనని. మామూలుగా సపోర్ట్ చేసేవాడిని. ఇంకా సపోర్ట్ చేయాలి. ఇలాంటి పర్సన్‌ని ఇంత ఇంకా వేగంగా బయటికి రాకూడదు. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు లోపల అనిపించింది. కానీ ఆ కష్టపడినట్టు వేరే వాళ్ళు అంత హార్డ్ వర్క్ అనిపించట్లేదు. అయినా బిగ్ బాస్ గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు ఏ రకంగా 'డెమన్ పవన్‌ని' గుర్తించలేదు 'బిగ్ బాస్'? హ్మ్. సరే. ఫస్ట్ టైమ్ కెప్టెన్ అయినప్పుడు రీతూ గారు కొంచెం లైట్‌గా నెగెటివ్, అవును. పాజిటివ్ సపోర్ట్ చేస్తూ కెప్టెన్ చేశాడు. అప్పుడేమో నాగార్జున గారు ఏమన్నారంటే ఆహ్, చీటింగ్ వైస్‌గా మేము వెయ్యావు కెప్టెను. అవును. సంచాలక్ డెసిషన్ రాంగ్ ఉందని చెప్పారు. రీసెంట్‌గా నిన్న ఒక గేమ్ అయింది. హ్మ్. ఆహ్, 'తనుజ', తనూజది. 'మాధురి' గారు అందులో సంచాలక్. ఏమో అవును. రాంగ్ అల్లోమో అవును. పెట్టారనమాట. అయితే అప్పుడు నాగార్జున గారు సంచాలక్‌తే ఫైనల్ డెసిషన్ అని చెప్తున్నారు. మా వోడు ఏం మాట్లాడుతున్నా నాకు రివర్స్ అవుతుంది. హ్మ్. ఒకసారి తనూజ చాలా ర్యాష్‌గా మాట్లాడింది ఒకసారి. అవును. ఎవరితో కళ్యాణ్‌తో గేమ్ అన్నప్పుడు. ఇదేనా గేమ్ ఆడేది అని. తర్వాత అదే గేమ్‌లోన రీతు చిన్న మిస్టేక్ చేసిందనమాట తను. అవును. కానీ ఏంటమ్మా కొంచెం తొందరపడ్డావెందుకు? చూస్ చూసుకోవాలి గదని. దాన్ని మళ్ళీ క్లాస్ పీకుతున్నారు. హ్మ్. అవును. ఎందుకు అది గేమే ఎందుకమ్మా? గదా! అవును. అవును. కాసేపు ఆగుంటే అయిపోయేది కదమ్మా! అంతలా ఫీల్ అవ్వాలా అన్నట్టు తిట్టారనమాట. హ్మ్. నాకేం అర్థం కాలేదు. మా వోడు ఏం చేసినా అర్థం కావట్లేదు. అండ్ ఆడియన్స్ కూడా స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు 'అగ్ని పరీక్ష' ఫస్ట్ ఎపిసోడ్‌లో సపోర్ట్ చేశారు. అవును. మన బిగ్ బాస్ సెలక్షన్ ఆడియన్స్ అవునవును. గాని, అందరు గాని. ఇప్పుడు మొత్తం ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కువ సపోర్ట్ కనిపించట్లేదు. కొన్ని వీడియోస్‌లో కనిపిస్తుంది. కామెంట్ సెక్షన్ మొత్తం అవును జెన్యూన్ ప్లేయర్ అని కనిపిస్తుంది. ఓటింగ్‌లో వచ్చినప్పుడు కనిపించట్లేదు. హ్మ్. ఏమై ఉంటది? మీరంటే మీకు ఫ్రెండ్‌గా మీరేం గ్రహించారు? ఒక ఆడియన్‌గా, ఫ్రెండ్ గాకుండా ఆడియన్‌గా. అంటే 'డెమన్ పవన్' ఏం లైక్ తప్పు చేస్తున్నాడు 'బిగ్ బాస్‌లో' హౌస్‌లో? నేను స్టార్టింగ్‌లో నాకేం అనిపించేది కాదు. 'రీతు అండ్ డెమోన్ పవన్' విషయంలో అయితే నాకు చాలా అది గేమ్. ఒక వాళ్ళ మధ్యన ఎఫెక్షన్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బానే ఉంటున్నారు. జెన్యూన్‌గా ఉంటున్నారు. బానే ఎళ్తుంది గేమ్ కష్టపడుతున్నారు. ఓకే. గానీ నాకొచ్చిన సర్కిల్‌లో నచ్చట్లేదు చాలా మందికి. అనుకున్నా. కానీ కొంతమందికి నచ్చుతుంది. వాళ్ళిద్దరు కొంచెం క్యూట్‌గా ఉంటున్నారు. బానే ఉన్నారు. అది వినిపిస్తుంది అండ్ ఇది వినిపిస్తుంది. అంటే 'బిగ్ బాస్' హౌస్ అనేది 24 అవర్స్ ఉంటది. అవును. ఇప్పుడు మనం చూసేది 1 అవర్. ఎప్పుడు వాళ్ళిద్దరే ఎక్కడ మైనస్ అయితుందంటే 'డెమన్ పవన్‌ది' చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. పోయినసారి అంటే 15 మంది. ఒకరొకరు ఎళ్ళిపోతున్నారు. సరే ఏజ్ గ్యాప్ వచ్చినా లేకుంటే సరే అనుకోవచ్చు. ఇప్పుడు అందరు వీళ్ళొచ్చినా గూడా మింగిల్ అవ్వలేకపోతున్నాడు. ఓన్లీ రీతు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ చూసి నిన్న మాధురి గారు గూడా అదే అన్నారు గదా! హ్మ్. మా తనుజ గూడా చూసారా మీరు ఒకసారి బాత్రూమ్‌లో కూర్చొని ఇక్కడెందుకురా ఇద్దరు కూర్చున్నారు మీరు అక్కడికెళ్ళి అందరూ చాలా మంది ఉన్నారని. అంటే మీరేమైనా ప్రిపేర్ అయ్యి పంపించారా? అంటే ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటది. అట్లేమన్నా? ఇప్పుడు ఒక 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 అనుకుంటున్నాం. ఒక 6 మెంబర్స్ అనుకుంటాం హ్మ్. కలుస్తామని. కలిసినప్పుడు మనమే అనుకోండి. కలిసినప్పుడు మనం ఆహ్, అందరితో కూర్చొని మాట్లాడలేం. ఒక టాపిక్ పైన. ఒకళ్ళతోనే అవును. మాట్లాడగలం. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది. అవునవును. సో, ఆ టాపిక్ కొందరితోనే మాట్లాడుకోగలం. ఆ టాపిక్ పవన్‌కి ఏమనిపిస్తుందంటే రీతుతోనే ఎక్కువ కంఫర్ట్‌గా ఉంది మాట్లాడడం విషయంలోన. హ్మ్. అందరితో ఉండదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పవన్ చాలా వరకు సపోర్ట్ చేయలేదు గేమ్స్ విషయంలోన. ఇదే మైనస్. ఆ!
ఇదే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అంటే మీరు రీతుని గమనించండి, పవన్ ని గమనించండి. ఉమ్. ఎప్పుడైనా హౌస్ డిసిషన్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ ఎందుకంటే చేయట్లేదు. వాళ్ళతో మింగిల్ అవుతలేరు కదా వీళ్ళు. నిన్న మాధురి గారు కూడా ఏమన్నారు, ఆ పవన్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఉమ్, రీతు పవన్ కి డబ్బులు ఇవ్వడం, ఉమ్. ఆమె ట్రస్టే చేస్తలేరు. వీళ్ళిద్దరిని ట్రస్ట్ చేస్తలేరు. అంటే గేమ్ ఆడడానికి వచ్చారు, సపోర్టింగ్ వచ్చారని అంటారు. దీన్ని ఏమంటారు ఆ ఎపిసోడ్ వరకు? ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు కదా గేమ్. ఎవరు ఫేవర్ గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పలేదు, అందరూ అలానే ఇప్పుడు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు భరణి గారు ఉన్నారు, తనుజ ఉంది, దివ్య ఉంది. వీళ్ళది ఒక కుటుంబంలో ఐ మీన్ ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ లాగా అవును, వెళ్ళిపోయారు. వీళ్ళ అవును. కూతురు తండ్రి లాగా. అండ్ అయితే లాస్ట్ కి ఏమైంది, ఫైనల్ గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. అంటే ఇది ఎందుకు అవుతుంది, బాండింగ్ ఎందుకు? అంటే పవన్ మెంటాలిటీ ఏంటిది అసలు యాక్చువల్లీ? అంటే ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకుంటే నేను ఇంకా ముందుకు సాగగలుగుతాను అనుకున్నాడా, లేకుంటే అసలు ఎందుకు అన్నది? లేదు లేదు లేదు, అలా కూడా లేదు. వాడు గేమ్ ఆడుకుంటున్నాడు. గేమ్ ఓకే, గేమ్ ఆ. వైస్ ఆ, ఒక్క పర్సన్ కూడా ఆయనకి మనం అనలేము. ఇన్ ద బిగ్ బాస్ హౌస్ డెమన్ పవన్ ఈజ్ ఏ నెంబర్ 1 ప్లేయర్, టాస్క్ విన్నర్ కూడా. అప్పుడప్పుడు ఏమన్నా పోతే పోవచ్చు పక్కకి, టాస్క్ పరంగా మాకు అవసరమే లేదు. డెమన్ పవన్ గురించి మాట్లాడే అవసరం. మీకు ఓటింగ్ పెడితే కూడా మొత్తం 100కి దాటిపోతుంది అది. అవును. అది ప్రాబ్లం. కానీ ఈ గేమ్ పరంగానే పోతుంది హౌస్ లో. అవునవును. అంటే ఆ అమ్మాయి కొందరు ట్రస్ట్ అనిపించిన వాళ్ళతో ఉంటాడు, అది ముందు నుంచి ఉంది. ట్రస్ట్ ఉన్న వాళ్ళతో అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఇప్పుడు జగదీష్ మేము ఉన్నాం అనుకో, ఇద్దరు ఒక మాట మీద ఉన్నాం అనుకో, వాడు కనిపించుంటుంది. మోస్ట్లీ నా వైపే వస్తాడు. ఎందుకంటే నేను చెప్పింది వాడు నమ్ముతున్నాడు కాబట్టి. కొన్నిసార్లు అబద్ధం అయ్యి ఉండొచ్చు నేను, ఆయన నమ్ముతాడు. ఎందుకంటే ఆ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు కాబట్టి నా విషయంలో.